ధరణి భూభారతి పోర్టల్స్ లో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ధరణి పోర్టల్పై ఒకవైపు ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుండగా మరోవైపు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో జరిగిన భూ అక్రమాలపై త్వరలో విజిలెన్స్ విచారణ జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ధరణి పోర్టల్లో అవకతవకలపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ జరుపుతుండటంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో సహజ సిద్ధమైన భద్రతా లోపాలున్నాయని, వాటిని కొందరు దుర్వినియోగం చేసి కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ఎంట్రీలు చేసినట్లు గుర్తించినట్లు ఇటీవల రెవెన్యూ సెక్రటరీ లోకేష్ తెలిపారు. అలాగే ఎన్ఐసి రూపొందించిన భూభారతి పోర్టల్ కూడా ధరణి ఆధారిత సాంకేతిక నిర్మాణాన్ని అనుసరించడం వల్ల అదే తరహా దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆనాడు ధరణి పోర్టల్ ద్వారా మాడ్యూల్స్ రూపొందించిన వ్యక్తులే దీని వెనుక ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితులను గుర్తించడం, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు సూచించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అనుమానాస్పద భూ లావాదేవీలను ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో జరిగిన అన్ని మ్యూటేషన్లు, యాజమాన్య హక్కుల మార్పులు, నిషేధిత జాబితాలోని భూముల బదిలీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగిన మార్పులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎవరు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎవరి లాగిన్తో మార్పులు జరిగాయి, ఏ మాడ్యూల్ను ఎవరు ఎప్పుడు ఆపరేట్ చేశారనే విషయాలను గుర్తించేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి సహా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల భూముల హక్కులు అనుమానాస్పదంగా మారినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించింది. ఇందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కూడా అక్రమంగా బదిలీ అయినట్లు ఆరోపణలున్నాయి. విచారణలో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అక్రమాల లింకులు ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారులు, ధరణి ఆపరేటర్లు, మాజీ ఆపరేటర్లు, దళారులు, మరికొందరు కీలక వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. వీరందరికీ త్వరలో నోటీసులు జారీ కానున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాలో రిజిస్ట్రేషన్ ఫీజుల దారి మళ్లింపు వ్యవహారం వెలుగు చూడగా సుమారు 4100 లావాదేవీలను అధికారులు అనుమానాస్పదంగా గుర్తించారు. కొన్ని జిల్లాల్లో భూముల హక్కులు గుట్టుగా మారిన కేసులు కూడా విచారణలో ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ధరణి ఆపరేటర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న అనుమానితుల నుంచి కీలక సమాచారం లభించడంతో అక్రమాల వెనుక ఉన్న నెట్వర్క్పై అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు ధరణి అక్రమాలపై ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి తహసీల్దార్ సుజాతను ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసింది. భూముల పోర్టల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ 56 దస్త్రాలను ఆమోదించడం, అసైన్డ్ భూముల వారసత్వ బదిలీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో సుమారు 448 ఎకరాల భూముల హక్కుల్లో మార్పులు జరిగినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సిట్ ఏర్పాటు అనంతరం ధరణి పోర్టల్కు సంబంధించిన గత కొన్నేళ్ల భూ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టమైన చర్యలు తీసుకునే దశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ధరణి పోర్టల్లోని సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకుని 10,000 ఎకరాల భూములకు సంబంధించిన హక్కులను దొడ్డిదారిన మార్చేసినట్టు అధికారులు విచారణలో గుర్తించారు. ఈ అక్రమాలను సీసీఎల్ ఏలోని కొందరు, జిల్లాల్లో కొందరు సహకరించినట్లు తేల్చారు. భూదోపిడీకి సీసీఎల్ఏకు సంబంధించిన ఒకరిద్దరు సహకారం అందించినట్లు పూర్తి ఆధారాలను సేకరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా రావెల్కోల్లోని 4 పార్సిలలో భూములు వేరే వారి పేర్లపైకి మారినట్లు గుర్తించారు. ఒకచోట 16 ఎకరాలు, మరోచోట 15.28 ఎకరాలు ఇతరుల పేర్లపైకి మారినట్లు తేల్చారు. విచారణ బృందం గుర్తించిన అనుమానితుల్లో కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మాజీ ఉద్యోగులున్నట్లు సమాచారం. పలు ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు, గ్రామస్థాయి సిబ్బంది, దళారులు సైతం ఈ ముఠాలో ఉన్నట్లు తెలిసింది. ఆన్లైన్లో ఎలాంటి దరఖాస్తులు, వినతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలను గుర్తించారు. ఇందుకు బాధ్యులైన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లకు పలు జిల్లాల కలెక్టర్లు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. భూ అక్రమాలపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ, సైబర్ క్రైమ్ తదితర విభాగాలతో ఏర్పడిన విచారణ బృందం అక్రమార్కుల గుట్టు వెలికితీస్తోంది. ఈ అక్రమాల కోసం పోర్టల్ తెరవడానికి ఉపయోగించిన డిజిటల్ లాగిన్ను, అక్రమ లావాదేవీల ఫుట్ ప్రింట్స్ ను సైబర్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ధరణి, భూభారతి అక్రమాలపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఇప్పటివరకు గుర్తించిన అక్రమ లావాదేవీలు, భూముల వివరాలను బయటపెట్టడంతో పాటు విజిలెన్స్ విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.